విలువలు, విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క, నా చెల్లమ్మ. ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? నాకు ఇచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు, దుష్ట చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు? చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటుంటారు. ఇక్కడ ఈ పెత్తందారులందరూ విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అక్కడ మర్చిపోయారా ఏమేమి నడుస్తున్నాయో? ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. ప్రజలకు అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓటేయకండి. ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు. ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు. సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి. వాళ్ళ పేర్లు వచ్చినాయి, విచారించండి. ఉంటే బయట పెట్టండి, లేకుంటే వదిలేయండి. ఈరోజు ఆమె సునీత గారు మాట్లాడింది చూస్తే, అందులో ఆమె ఎవరెవరు కృతజ్ఞతలు చెప్పినారో చూస్తే, చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, లోకేష్కు, రఘురామరాజుకు, ఏ పేర్లు అయితే ఆమె చెప్తూ వచ్చిందో ఇవన్నీ వాళ్ళందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఇన్నాళ్ళు ఒక ముసుగు అయితే ఏదైతే వేసుకొని నడుస్తున్నదో అది తీసేసి, మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో, ఎవరు నడుపుతున్నారో ఇదంతా, ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారో అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా, అవినాష్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా తను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ వచ్చారు, అదంతా కూడా ఈరోజు బయటపడి ఇంకా అంతకంటే వేరే ఆధారం ఏం కావాలి? ఆమె దానికి మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదనడానికి, అవన్నీ చంద్రబాబు పలికించే చిలక పలుకులు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి? కాబట్టి దాని మీద పెద్ద మాట్లాడాల్సింది. అది ఆమె సమాధానం చెప్పాలి. 2-3 వాస్తవాలు ఉన్నాయి. ఆమె దాంట్లోనే ఇంకో పాయింట్ ఏదో ఉంది. తన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఏంటి, దానికి వీళ్ళే కారణమని ఆమె ఈరోజు అంటారు. ఆ రోజు 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 160 పైగా ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అంటే సాలిడ్గా కడప జిల్లా స్థానిక సంస్థల కోటా కింద వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంపింగ్ మెజారిటీతో గెలవడానికి కావాల్సినంత మెజారిటీ ఓట్లు పార్టీకి ఉన్నాయి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్నను దానికి పోటీ దించారు. ఓడిపోయే సీటు చంద్రబాబు నాయుడులాగా పెట్టలే. మా సీటు ఏదైందో దానికి తన చిన్నాన్న గారిని పెట్టారు. ఏ చిన్నాన్న గారిని? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అంతు చూడాలని పోటీకి దిగారు వివేకానంద రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి మీద, విజయమ్మ గారి మీద ఆయనను దగ్గరికి తీసుకొని ఆయన అలాగే వచ్చి కలిసిపోయారు పార్టీలో. అన్నీ అంతకుముందు ఏమేం చేశారో అవన్నీ పొరపాటు అని గ్రహించారు, ఓపెన్గా చెప్పారు, వచ్చేశారు. అంతే ఇదిగా దగ్గరగా ఈయన తీసుకున్నారు. ఆయన అడగకుండానే ఆయన ఎమ్మెల్సీగా పోటీ పెట్టారు. ఆయన గెలిచి ఉండాలి సునాయాసంగా 160 ఓట్ల మెజారిటీతో, 5 ఓట్ల మెజారిటీ. అలాంటి వ్యక్తి మీద పోటీ చేసింది టీడీపీ నుంచి ఎవరు? ఈరోజు ఎవరైతే వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారో ఆ ముఠాకు చెందిన బీటెక్ రవి. అతను గెలిచి తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పన్నితే ఎవరు పన్నిండాలి? బీటెక్ రవి కానీ, లేకుంటే అప్పుడు మా దగ్గర నుంచి ఫిరాయించి అవతల ఉండి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కానీ చేశారు. వాళ్ళను
సహజంగానే వాళ్ళకు అవకాశం ఎక్కువ ఉంది వివేకానంద రెడ్డి మీద ఏదైనా ఇది ఉండడానికి. వివేకానంద రెడ్డి గారికి కోపం ఉంటే వాళ్ళ మీద ఉంది. అందుకోసమే ఆయన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారి తరఫున అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. ఓ పార్టీ సీనియర్ నాయకుడు ఎట్టున్నాడో అటు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఎవరైతే హత్య కారణమై ఉండడానికి అవకాశం ఉందో బీటెక్ రవీంద్ర కానీ ఆ పార్టీకి చెందిన ఎవరైతే ఓడించిన చంద్రబాబు కానీ వాళ్ళకు అవకాశం ఉందో వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే అని ఈమె సంవత్సరం తర్వాతలో ఎప్పుడో ప్లేట్ ఫిరాయించి వాళ్ళతోనే జట్టు కట్టి ఇన్నాళ్ళుగా యుద్ధం చేస్తూ ఈరోజు వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ ఓటు వేయద్దని ఒక పొలిటికల్ నినాదం కూడా తీసుకోవడంలోనే ముందు నుంచి ఎలాగ కుట్రపూరితంగా జరుగుతూ వచ్చిందో అక్కడే అర్థమవుతుంది.